హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లమాఖాన్ అనే ఒక ఓపెన్ ఆడిటోరియం ప్లేస్లో ఉన్నాం. ఇది యూజువల్గా ఇక్కడ డ్రామాస్, కామెడీ షోస్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ హ్యూమర్ క్లబ్ వాళ్ళు ఇప్పుడు అరేంజ్ చేసింది నవ్వుల నజరానా అనే పేరు మీద కొంతమంది ఎంథ్యూజియాస్ కలిపి ఆర్గనైజ్ చేసుకుని సరదాగా లైక్ మైండెడ్ అందరిని ఒక దగ్గరికి తెచ్చి సరదాగా జోకులు చెప్పుకోవడం, ఆ జాబ్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది తీసేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. రాజులు మహారాజుల కాలంలో కూడా వాళ్ళ ఆస్థానంలో కవులను, పండితులను, హాస్యం పండించే వాళ్ళను వీళ్ళందరినీ పెట్టుకునేవాళ్ళు. మీకు తెలుసు తెనాలి రామకృష్ణ ఎంత హాస్య చతురతతో కూడిన అవన్నీ చేసేవాడు. అందుకే నేను ఏమంటానంటే, మీ డైలీ లైఫ్లో కేవలం సంపాదించడమే కాదు, కేవలం దాపెట్టుకోవడమే కాదు, మీకు మీరు ఆరోగ్యంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, సరదాగా నవ్వుకోవడానికి ఏమైనా అవకాశం ఉండే ప్రోగ్రామ్స్ మాత్రం అస్సలు వదలొద్దు. సో ఇప్పుడు నేను అందుకనే ఐ వాంట్ యూ టు టేక్ టు ఎ ప్రోగ్రామ్ వేర్ యుల్ హ్యావ్ సమ్ ఫన్. మీకు సరదాగా కొంతమంది జోక్స్ చెప్తారు, కొంతమంది స్కిట్స్ వేస్తారు, డ్రామాస్ వేస్తారు. సరదాగా చూసి నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్కి ఈరోజు నేను ఐ కేమ్ హియర్ యాజ్ వన్ ఆఫ్ ది గెస్ట్. సో మీ అందరినీ కూడా అతిథిగా స్వాగతిస్తూ ఉన్నా. ఈ ప్రోగ్రామ్ చూడండి, ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి. పెద్దలారా, అటు మిమిక్రీ ఆర్టిస్ట్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మన మధ్యన ఉన్నాడు లోహిత్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య వచ్చినందుకు. చాలా చక్కని మంచి మిమిక్రీ ఆర్టిస్ట్గా, అందరికీ తెలియని రహస్యం అది. ఇప్పుడు అందరికీ నటుడుగా మాత్రమే తెలుసు, కానీ చాలా ఎక్సలెంట్గా మిమిక్రీ ఆర్టిస్ట్, హాస్యప్రియుడు. ప్రతిదీ ఒక హాస్యమే మాట్లాడితే. మా వేణుమాధవ్ గారికి ఎంత ఇష్టం లోహిత్ అంటే, ప్రతిసారి ఒక్కసారైనా కలుసుకునేవారు వస్తున్నాడు. థ్యాంక్స్ అన్నయ్య వచ్చినందుకు. యాక్షన్. డాక్టర్ మా అమ్మాయి పడిపోతుంటా పోరాడా సార్, బాగా చేశాను సార్. ఏం చేశారు? ఏం చేశా కొంచెం ఫీల్ చేయండి. ఫీల్ అవ్వండి, రిలాక్సింగ్ చేయండి. మళ్ళీ ముందు ఫీల్ అయిమంటారు. ఫీల్ అవ్వండి చేయాలంట. ఓకే ఓకే ఫీల్ గో వర్షం రాకముందు వెంటనే బయటికి దోసేస్తాను సరిగ్గా చేయకపోతే. డాక్టర్ డాక్టర్ మా అమ్మాయికి కడుపు నొప్పిరా. వేరే కాదు సార్, తీర్చో అంటే అవ్వలేదురా. అదే ఇప్పుడు హాయిగా రిలాక్సింగ్ నవ్వుతూ చేయండి. రిలాక్స్ డాక్టర్ ఏదో నవ్వుకుంటే దిగేస్తుంది కాదయ్యా. రిలాక్సింగ్ గా చేయమంటే అదా. ఇవాళ చూడు, ఇప్పుడు ఏం చేస్తాం అంటే హాయిగా అందరికి చేసుకుని నవ్వుతూ చేయండి. ఇప్పుడు నవ్వు కాదు, మామూలుగా సీరియస్ గా ఇన్వాల్వ్ అయి చేయండి. ఇన్వాల్వ్ అయి చేయండి. చేస్తా కొంచెం కెమెరా స్టార్ట్. డాక్టర్ ఎక్కడ చేస్తావు డాక్టర్? వేరే సార్ సీరియస్ చేస్తున్నారు. సీరియస్ యాక్షన్ నేను డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్. ఏంటి అవును, ఎక్కడ ఉన్నాను? అవును, కానీ 2 నెలల నుంచి మీరు ఊళ్ళో లేరా? వెళ్ళాము. ఎంత అయితే
25 lakhs అయింది. అమ్మో 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 3 లక్షలు 18 లక్షలు 25 లక్షలు. అమ్మో 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 ఏంటి అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. చాలా బాగుంది. నెక్లెస్ ఎప్పుడు కొన్నావు? మొన్న కొన్నాను రమ్య. ఎంతైంది ఏంటి? చెప్పమంటావా? చెప్పు. 3 ఏడుపులు, 5 రోజులు పుట్టింటికి వెళ్ళిపోవడం, 1 రోజు ఉపవాసం, 4 రోజులు మౌన వ్రతం, 2 రోజులు ఏడుపులు. ఇన్ని చేస్తే ఇది వచ్చింది. హలో చెల్లి. అక్క ఈరోజు పేపర్ చూసావా? అవును చూసాను. ఎందుకు? ఏం లేదక్క, రాజమండ్రిలోని ముగ్గురు పోటీలు పెట్టారంట. చూసాను నేను అది. మరి దానికి అప్లై చేశారా? చేశాను. మరి నేను నా పేరు నీ పేరు మర్చిపోతానా? మన ఇద్దరి పేరు ఇచ్చేసానే బాబు. అవునా? అయితే ఒక పని చేద్దాం అక్క. ఏంటి? నువ్వు విజయవాడ నుంచి రాజమండ్రి వరకు రా, నేను వైజాగ్ నుంచి రాజమండ్రి వచ్చేస్తాను. అవునే కరెక్టే గాని ఒక పని చేద్దాం. నేను నడముక్కు వేసుకుంటూ రాజమండ్రికి వస్తాను. నువ్వు అక్కడి నుంచి నడముక్కు వేసుకుంటూ రాజమండ్రి వచ్చే. అలాగే అక్క. సరేనా? కానీ జాగ్రత్త వచ్చేస్తా సుమా. అలాగే అక్క, జాగ్రత్త ముగ్గు వేసుకుంటూ వచ్చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ చెడుతో మాట్లాడుతున్నాను. నీ చెల్లితోట? అవును. ఏమిటా? ఏం లేదండి, రాజమండ్రిలో ముగ్గురు పోటీ పెట్టారు. ముగ్గురు పోటీ? అక్కడి నుంచి మా చెల్లి, ఇటు నుంచి నేను, అంటే విజయవాడ నుంచి ఆవిడ, వైజాగ్ నుంచి నేను వచ్చి రాజమండ్రిలో కలుస్తాం అన్నమాట. రాజమండ్రి ఎందుకు? రాజమండ్రిలో ముగ్గురు పోటీ కదా. ఓహో, ముగ్గురు పోటీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఇస్తారనమాట. అలాగే అనుకోండి. అలాగే కదా. ఓ పని చేయవే, ఏం చేయమంటారు? మీ ఇద్దరు రాజమండ్రి వచ్చాక ఒక్కసారి గోదావరికి రండి. గోదావరిలో కూడా వేయమంటారా? కాదు, ఇద్దరిని గోదావరిలో తోసేస్తాను, సెలవు వెళ్ళిపోతుంది. మా ప్రేజ్ వస్తుంది. అసలు ఈ ముగ్గురు పోటీ పెట్టిన ఆ మోహన్ గారిని కనపడి చెప్తానండి. మధ్యలో ఆయన ఏం చేశాడు? అబ్బా, అడ్మిషన్ ఇంకో బ్యాచ్ కూడా పెట్టాను. అనమాట. ఏం లేదయ్యా, ప్యాంట్కి ఎంత, షర్ట్కి ఎంత? ప్యాంట్కి 500 సార్. ఓకే. షర్ట్కి? షర్ట్కి 300. నిక్కర్కి ఎంత? నిక్కర్కి 150. మా అబ్బాయి భార్య నుంచి బట్ట ఇదిగో తీసుకో, దీంట్లో నిక్కర్ కుట్టాలయ్యా. అబ్బా ఎంతో స్మూత్ గా ఉందండి ఇది. ఇది చాలా హార్డ్ బట్ట. సార్ గురుగారు, ఇది నిక్కర్కి చాలా ఎక్కువ అయిపోతుంది. ఈ బట్ట మిగిలిపోతుంది. పోతే పోయివా, నాకు నిక్కరే ఇష్టం. లేదు సార్, మీకు తెలియట్లా, ఇది చాలా మిగిలిపోతుంది. ఇది మిగిలితే మీకు గెల కుట్టుకోవాలని ఊటుకో. ఇది తెలియట్లేదు ఎంత మిగిలిపోతుంది. సరే రండి, నేను మీకు కొలతలు తీసుకుంటాను. ఇది హైటెక్ గురుగారు. ఒకటి మీకు తగిలించి రెండోది సిస్టమ్ పెట్టాను అనుకోండి, మీ కొలతలు అదే తీసుకుంటుంది. అది ఎక్కడైనా పర్వాలేదు. అంటే రండి, ఇది చాలంటారా? ఫోటో పెరిగింది కొంచెం. చాలంటారా? ఓకే. ఒకసారి చాలా ఇది అబ్బాయి చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇది. ఓకే, సరిగ్గా రాసుకో సార్. ఒకసారి నేను చెప్పండి సార్. ఒకసారి అంతే సార్, అంతే సార్. అంటే ఓకే, ఒకసారి ఇంపార్టెంట్. నిద్ర అన్నారు కదా సార్. ఇక్కడ తీసుకుంటారా? ఓకే, చాలా ఇది అంటే అది డిగ్రీలో ఉంటుంది. చాలా అది కూడా బాగుంది. ముందు కింద తీసుకో. ఇంతవరకు చాలా ఇంకొద్దిగా ఇంకొద్దిగా చాలా అంటే మరి 9 పాయింట్ వస్తే ఇంకొద్దిగా తీసుకో. చాలా ఇది ఇంతవరకు. ఇప్పుడు చాలా అది మరి ఎక్కువ ఉంది, ఇంకొద్దిగా తీసుకో. ఇంకెంతే బాగుందండి. చాలా ఇది ఇది వేసుకోవాలి. ఇంత పొడుగుంటే దాన్ని ఎక్కడ అంటారు? ప్యాంట్ అంటారు. నేనైతే నాకు నిక్కరేనయ్యా. ఏంటి ఏంటి ప్రేమ చదువుతున్నారా? మరి ఏం చేయమన్నా లెటర్ ఇదే పని. నీ మాత్రం ఏం తక్కువ లేదు. ఏంటి నీకు అసలు ఏమైనా వాల్యూ ఉందా? నాకు వాల్యూ లేదా? వాల్యూ లేదండి. ఇలా ఏంటి? నేను బ్యాంక్ లో సీనియర్ మేనేజర్ గా రిటైర్ అయ్యాను తెలుసా నీకు? సీనియర్ మేనేజర్
బయట మొత్తం వాల్యూ లేదు మీకు. బయట వాల్యూ లేదు. అస్సలు లేదు. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఏమిటండి? ఆ. మొన్న మన ఇద్దరు క్యాబ్ బుక్ చేసుకొని మన ఎక్కడైతే ఎయిర్పోర్ట్ వెళ్ళామా? వెళ్ళాము. వెళ్ళామా? వెళ్ళాము. వాడు ఎంత అన్నాడు? ఆ. 500 అన్నాడు. ఎవరు? క్యాబ్ వాడు. క్యాబ్ వాడు. అన్నాడా? అయితే బాబు నాకైతే 500 అన్నావు, మరి ఆయనకో అన్నాను. ఆ. ఆయనకైనా 500 అన్నాడు. ఆ. అంటే ఏమన్నట్టు వాల్యూ 500 నమస్తే అండి. మీరా ఎలా ఉంది ఆరోగ్యం? ఆరోగ్యం అలాగే ఉందండి. మందులు వాడుతున్నారా? మందులు వాడుతున్నాను, టాబ్లెట్ వేసుకుంటున్నాను. సరే మందులు కంటిన్యూ చేయండి. కానీ మీకు ఆపరేషన్ అయితే తప్పదండి. ఆపరేషన్ చేయాలి. తప్పదంటారా? అసలు ఈ వీక్లోనే చేయాలి. సరే చూద్దాం. ఓకే నెక్స్ట్ వీక్ పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ వీక్ వచ్చేయండి. ఆపరేషన్ నెక్స్ట్ వీక్ పెట్టేసేయండి. ఓకేనా? అవునండి. ఆపరేషన్కి ఎంత అవుతుందండి ఖర్చు? 1,50,000 చెప్పాను కదా, 1,50,000 అవుతుంది. 1,50,000 అవునండి. అవుతుందా? అవునండి డాక్టర్ గారు, చెప్పండి. మీ హాస్పిటల్లో 1,50,000 అంటున్నారు, అపోలోలో 1,00,000 అన్నారు, మెడిసిటీలో 80,000 అన్నారు, అపోలోలో 90 అన్నారు. చూడండి మేడం. తక్కువ అన్నప్పుడు మేడం మా దగ్గర ప్యాకేజ్ ఉంది. అంటే మా దగ్గర ప్యాకేజ్ అది మా దగ్గర ఆపరేషన్తో పాటు అంత్యక్రియలు కూడా ఫ్రీగా చేస్తాం. ఓకే 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 సరే నాయన వ్యాపారం బాగా చేసుకో. సార్ ఒకసారి పదవే. అమ్మగారండి, అమ్మగారు నాయన. నమస్కారం అండి. ఒకసారి మీరు అమ్మగారు ఒకసారి రావాలండి నా దగ్గరికి. ఏ, ఒకసారి అండి. పదవే. ఒకసారి రావాలండి. ఎవరు? అమ్మా. పిలుస్తుంటే మీరు మరీ మీరు చెప్పండి అమ్మగారు, మీరు చెప్పండి ఒకసారి. మీరు అయ్యారు ఒకసారి, అదే చెప్తున్నాను. గురుగారు మీరు ఒకసారి. వాడు ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదా? వాడు పని చేసేసి శ్మశానంలో పోతావా? రామారా ఎవరు? నేను పైన ఇంట్లో కొత్తగా వచ్చాము. ఏం విశేషాలు? మా సుబ్బారావు గారు అమ్మాయివా? ఏం చెప్పమ్మా, ఏం విశేషాలు? హ్యాపీ బర్త్డే అమ్మా. బాగా ఉంది. ఇంటికి ఏం విశేషాలు? ఇంకా ఇదిగోమ్మా ఈ 100 రూపాయలు తీసుకుని వద్దు, అరే మా పేరెంట్స్ ఒప్పుకోరు. వద్దంకుల్, తీసుకోమా, నేను చెప్తాను కదా. వద్దంకుల్, మా నాన్నగారు చెప్తారు వద్దంకుల్. ఇదిగో పర్వాలేదు, నేను మా సుబ్బారావు గారికి నేను చెప్తాను. చాక్లెట్లు కొనుక్కో. వద్దంకుల్, మా అమ్మ కొట్టేస్తుంది ఇంటికి వెళ్తే. ఎందుకమ్మా ఏంటి, నేను చెప్తాను కానీ అడగలేదు, నేనే ఇచ్చానని చెప్తాను. అయ్యో అంకుల్, మా అమ్మ 1000 రూపాయలు కొన్న తక్కువ ఇచ్చి ఏ భరోగతో తీసుకోవద్దని చెప్పి. ఒకసారి మా ఆర్టిస్ట్ అందరూ కూడా ఎవరు చేశారో తీసుకోవాలండి. నవ్వుల నజరానా పేరున చాలా, అంటే ఒక రకంగా నేను కూడా మర్చిపోయి చాలా ఎంజాయ్ చేశాను చాలా రోజుల తర్వాత. మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇది. ఎందుకంటే మీరంతా ఏదో చాలా సీరియస్ గా ఆర్టిస్టులు, లేకపోతే మీరు టికెట్ కొనుక్కొని వచ్చి ఏదో కమర్షియల్ ఆర్టిస్టులు ఇక్కడ కాదు. మీరు సరదాగా మీ స్ట్రెస్ ని మీరు తీసేసుకుని సరదాగా కొంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక కార్యక్రమంలో మీరు ఉన్నారు. చాలా ఆరోగ్యమైన కార్యక్రమం ఇది. సీరియస్ అందరూ బాగా చేశారు. సరే డిస్కౌంట్ లో మైక్ మాట్లాడుకున్నట్టున్నారు అంటే కనపడుతున్నాయి. అంటే ప్రోగ్రామ్ 7 గంటలకు స్టార్ట్ అవ్వాల్సింది 7:30 స్టార్ట్ అయ్యి హలో హలో అంటాం. నేను చాలా చూశాను. లమాఖాన్ లో మీకు ఆఫ్ కోర్స్ కవర్ ఇస్తే ఇంకో 5 స్కిట్లు వస్తాయి. ఆ స్థాయికి మనం ఎదగాలి. చాలా జరుగుతాయి. బట్ ఏదైనా సరే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ చాలా జరిగినాయి. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మధ్యలో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. ఒక ఆవిడైతే ప్రతిసారి వెళ్ళి బట్టలు ఆరేట్లా. చాలా బాగుంది. అంటే ఈజీ అందరిలో కూడా ఏదో పట్టినట్టు లేదా చెయ్యాలని ఏం లేదు. బట్ బాగుంది. అందరూ ఎక్సలెంట్. ఆ మేడం కూడా చాలా స్కిట్స్ లో ఉన్నారు. మీరు మీ ఇద్దరి కాంబినేషన్ లో ఉన్న స్కిట్ కూడా చాలా బాగుంది. సో గుడ్, ఎవ్రీవన్ డిడ్ ఎక్సలెంట్ జాబ్. సో మీ అందరి మీ ఆరోగ్యాన్ని మీరు పెంచుకున్నారు. మీ ఏజ్ని కూడా తగ్గించుకుని ఇంకా యంగ్ అయిపోతున్నారు రోజు రోజుకి.
సో గాడ్ బ్లెస్ యూ. సో కూర్చుని సరే ఎప్పుడు నవ్వాలో తెలియక చాలా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు చాలామంది. నవ్వకపోతే ఏమన్నా అనుకుంటారేమని మధ్య మధ్యలో నవ్వే ప్రయత్నం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో కొన్నేమో ఎక్కడ అయిపోతుందో తెలియక ఎప్పుడు చప్పట్లు కొట్టాలో తెలియక కొట్టలేదు. మీరు తప్పర్థం చేసుకున్నారు. అంటే మేము ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ఇంకొంచెం ఉందేమో అని. సో అట్లాంటివి కొన్ని జరిగాయి. బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఇట్. సార్ నేను బేసికల్గా నేను మోహన్ మేమంతా ఒక మిమిక్రీకి సంబంధించిన వాళ్ళం. అంటే నా పూర్వాశ్రమంలో నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని. అంటే ఇప్పటికి కూడా అది ఇండియాలో చేయడం మానేశాను, ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఇట్లా ఎవరు. సో వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు, రాని పని అసలు చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్లో ఉంటా కాబట్టి ఇక్కడ ఐ వాజ్ నాట్ డూయింగ్ ఇట్. కాకపోతే ఏంటంటే నేను నా ట్రావెలింగ్లో ఒక 2 నిమిషాలు మాట్లాడినా కాసేపు వర్షం ఆపుతా, పర్లే కదా. వర్షం నేనే ఆపాను. ఇంకెక్కువ రుద్దకు, నే 4. సో మామూలుగా మాకు ఎవరినన్నా ఏమైనా నేనే ఉన్నానండి. నేను ఒకసారి అంటే ఈ స్టేజ్ మీద మాట్లాడేవాళ్ళు ఇట్లా మాట్లాడడం ఎక్కువ అలవాటైన వాళ్ళు కొంచెం ఎక్కువే మాట్లాడతారు. అంటే మాకు బాగా వచ్చానో లేకపోతే యాక్షన్కి ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తాం మేము. నన్ను ఒకసారి ఒక ఆయన్ని పరిచయం చేసి, లోహిత్ తను ప్రసాద్ గారు మీ ఇద్దరు ఫలానా ప్రోగ్రామ్ దగ్గరికి మీరు కలిసి ట్రావెల్ చేస్తే నేను అక్కడ వచ్చి జాయిన్ అవుతా అని నన్ను ఒక ఆయన్ని పరిచయం చేసి మమ్మల్ని ఇద్దరిని ఒక కారులో కూర్చోబెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. సరే నేను ఆయనతో మాట్లాడితే ట్రావెల్లో ప్రసాద్ గారు అంటే ఆయన ఒక్కటే మాట అడిగాడు, ఈ మధ్య మీరు ఏమైనా సినిమాలు చూసారా అని అడిగాడు. నేను కూడా చాలా రెచ్చిపోయి, సార్ ఆ సినిమా ఏంటి సార్ అది, దాని పేరు ఏదో మీనాక్షి అంట, అసలు అంత ఖర్చు పెట్టి తీయాల్సిన అవసరం ఉందా, దాంట్లో సరిత గారు తెచ్చి అంత రెమ్యూనరేషన్ ఇచ్చి పే చేయాల్సిన అవసరం ఉందా అని ఒక నాన్ స్టాప్ ఒక 45 నిమిషాలు ఆ సినిమాని చీల్చి చెండాడి, అసలు ఆడికి బుద్ధి ఉంటే ఇంకోసారి అలాంటి పని చేయడు, ఇట్లాంటివన్నీ చెప్తూ అక్కడ దాకా వచ్చాం. ఎక్కడైతే దిగాలో అక్కడ దిగాను. నేనే మాట్లాడాను, మధ్యలో ఆయనకి గ్యాప్ కూడా దొరకల. దిగేటప్పుడు బలవనాథ్ ప్రసాద్ గారు ఇన్సేపు నేనే మాట్లాడాను, అసలు మీరు అసలు ఏం చేస్తారు సార్ అని. అంటే ఆ సినిమా తీసింది నేనే అన్నాడు ఆయన. దాని అమ్మ జీవితం నాకు ఎందుకు వచ్చింది, ముందు అసలు ఆయన ఏందో కనుక్కొని మాట్లాడితే పోయేది కదా, నేను నా నోటి దూల కాకపోతే. అది పక్కన పెట్టండి. ఒకసారి ఈ మన ట్యాంక్ బండ్లో బోట్ ఉంటుంది కదా, బోట్ పార్టీస్ చేస్తారు చాలామంది. ఆ బోట్ పార్టీస్ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో పార్టీ చేసేవాడు చేస్తాడు కరెక్టే, అందరు ఎక్కిన తర్వాత బోట్ కదులుద్ది, మీకు మధ్యలో వెళ్ళాలనిపిస్తే వెళ్ళలేరు. తాపత్రయం చాలామంది ఉంటారు అక్కడ పాటలు పాడడానికి, సరదాగా చెప్పడానికి. ఇక వాడు ఒక్కొక్కడు వెళ్ళి పాడతాడు, మధురమే అంటాడు. అది వాడికి, మనకు కాదు. కానీ మనం ఎక్కడికి వెళ్ళాం, ఎందుకంటే బోట్ ఆల్రెడీ కదిలిపోద్ది, మనం దిగలేము, వెనక్కి రాలేము. మీకు అంత కావాలంటే ఓన్లీ సూసైడ్, అంతకు మించి ఛాన్స్ లేదు. ఇలాగే ఒకసారి అక్కడ ప్రోగ్రాం పెడితే నేను వెళ్ళి మీ అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకప్పుడు మన స్టేట్కి అంజయ్ గారు చీఫ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు, మీకు అందరికి ఐడియా ఉండదు. ముఖ్యమంత్రిగా చేశారు అంజయ్ గారు, ఓపెన్గా మాట్లాడే అంజయ్ గారు. సరే ఆయన మీద నేను కొన్ని జోకులు చెప్పడం మొదలెట్టా. ఎలాగంటే అంజయ్ గారు ఒకసారి అమెరికా వెళ్ళి తిరిగి ఇండియా వచ్చారు. ఇండియా రాగానే చీఫ్ మినిస్టర్ ఇండియా వచ్చాడని పెద్ద ప్రెస్ మీట్ అయింది. ప్రెస్ అతను ఒక ఆయన, సార్ పార్టీ బాగా చేశారు, అంత బాగానే ఉంది, ఏదన్నా మీకు అమెరికాలో అద్భుతంగా అనిపించింది ఏదన్నా ఉంటే చెప్తే రేపు హెడ్లైన్స్లో రాసేస్తాం. అబ్బా సార్ ఏంటి సార్ అది, అబ్బా సార్ ఇప్పటికి 2 సార్లు అన్నారు, టెన్షన్ తట్టుకోలేకపోతే ఏంటో చెప్పండి సార్, పెద్ద హెడ్లైన్లో రాసేస్తాం. అబ్బా సార్ ఇప్పటికి 3 సార్లు అన్నారు, అబ్బా అని అసలు ఏంటో చెప్పండి సార్. ఏం లేదయా, చిన్న పొరగాండ్లు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాను రా. సరే ఇక అది ఏం చేయాలో అర్థం కాదు. ఈయన బర్కత్పురాలో ఉండేవాడండి. బర్కత్పురా చమన్ దగ్గర నుంచి వస్తుంటే దీపక్ థియేటర్ అని ఒక థియేటర్ ఉంది, ఇప్పటికి ఉంది అది. డ్రైవర్తో అడిగట్ట, అరే డ్రైవర్ దీంట్లో ఏం సినిమాలు ఆడుతున్నాయిరా? సరే ఇది అండర్ రెనోవేషన్ సార్. ఓ వీడు ఇంగ్లీష్ సినిమా కూడా తెస్తాడా అని. డ్రైవర్ సైలెంట్. ఎందుకు వచ్చిన గొడవ మనకి, కొద్ది దూరం వెళ్ళండి. ఏమ్రా కారు స్లో చేస్తాను అంటే, సార్ స్పీడ్ బ్రేకర్ అటు 6 అని కొట్టి అదే పోతుంది. ఇది ఎందుకు వచ్చిన గొడవ అని మళ్ళీ సైలెంట్. తొందరగా పోని సార్, తొందరగా పోని సార్, ట్రాఫిక్, తొందరగా పోని సార్, ట్రాఫిక్, తొందరగా పోని సార్, ట్రాఫిక్, తొందరగా పోని సార్. ఇదేమన్నా సర్కారా సార్ ఇష్టం ఉన్నట్టు నడపడానికి? కారు సార్ అన్నట్టాడు.
సరే ఈయన అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చిందండి. ఢిల్లీలో పెద్ద కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, సెక్యూరిటీ అంతా వేరే ఉంది. అక్కడ ప్రతి ఒక్కరిని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. అక్కడ అంజయ్ గారు నడుచుకుంటూ వస్తున్నాడు, ఇలా నడుచుకుంటూ వస్తుంటే సెక్యూరిటీ ఆపాడు. సార్ వెయిట్ 130 కిలోలు అని వెళ్ళిపోయాడండి ఆయన లోపలికి. సరే ఎవ్వరూ చెయ్యని పని ఈయన ఒకటి చేశాడు. మామూలుగా అంటే ఇప్పుడంటే అందరికీ కొనగల శక్తి ఉంది, కానీ ఆ రోజుల్లో మనం చిన్న చిన్న అవసరానికి కూడా కారు అవసరం అయితే టాక్సీ మాట్లాడుకునేవాళ్ళం, తెప్పించుకునేవాళ్ళం. బట్ ఈయన ఆ రోజుల్లోనే మన యునైటెడ్ స్టేట్కి ఈ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఒక హెలికాప్టర్ కొనేసాడండి ఈయన. మన దగ్గరే ఉండేది, ఎక్కడ లేదు, ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే హెలికాప్టర్ ఉంది. ఈ ఏరియాల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఏది కొన్నా సరే వాళ్ళకి యాదగిరిగుట్ట తీసుకెళ్లి పూజ చేయించే అలవాటు ఉంటుంది. సరే ఈయన కూడా యాదగిరి ఆ హెలికాప్టర్ని కొని యాదగిరిగుట్టకు తీసుకెళ్ళడానికి ఒక పైలట్ తీసుకపో అన్నాడు. దాన్ని డగ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 డgడgd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 g
అంత అయిపోయిన తర్వాత పంతులతో దీనికి ఏదైనా పేరు పెట్టవా సార్, హెలికాప్టర్ సార్, పేరు పెట్టు. పేరేం పెడతాం సార్, యాదగిరి అని పెట్టు. హెలికాప్టర్, దానికి యాదగిరి అని పేరు డిసైడ్ అయిందండి. ఈయన బ్రహ్మాండంగా తిరిగేస్తున్నారు గాల్లో, తిరిగేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత మెల్లిగా పైలట్ అన్నాడు, ఏమైంది నేను నడిస్తే ఎట్లుంటుందంటే, సార్ నేను నడుపుతా. వద్దు సార్, ఇది హెలికాప్టర్, ఇది పెద్ద కోర్సు, పైలట్, నేను నడపాలివా సార్. ఇది ఎట్లా నడుపుతారు సార్, ఇది హెలికాప్టర్ సార్, సర్కారు నడపంగలేదు, ఇది నడపలేనంట. అది కరెక్టే కానీ ఇది హెలికాప్టర్ సార్, నేను నడపాల్సిందే. సరే ఇక నడపాల్సిందే అని ఒక సీఎం అంటే ఇంక ఛాన్సే ఉంది. ఒక ఆదివారం ఇద్దరు ట్రైనీ పైలట్లను తీసుకొని, సార్ మీరు పని చేయండి, వీళ్ళిద్దరు ఒకసారి నడిపి చూపిస్తారు, మూడోసారి మీరు ట్రై చేయండి సార్ అనగానే సరే ఒక ఆదివారం వచ్చింది. ఒక ట్రైనీ పైలట్ వచ్చాడు, ఇలాగ లెడ్ లేచింది, మళ్ళీ వచ్చి కూర్చుంది. రెండో ఆయన మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోయింది. మూడో రౌండ్ అని చెప్పి జరగ ఇద్దరు చూసిన డోర్ వేసుకున్నాడు, లోపల వేసాడు, గేర్ వేస్తాడు, పోయింది అది. పైలట్ పరేషాన్. నేను వద్దని చెప్పిన ఇండ్లు అయినా ఈ హెలికాప్టర్ తీసుకుని వెళ్ళిపోయాడు. అదేమో ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, అసలు సిగ్నల్ లేదు, రాడార్ లేదు, లింక్ లేదు. ఈయన టెన్షన్లో ఉంటే హాఫ్ అన్ అవర్ తర్వాత చాలా స్పీడ్గా వచ్చి కింద పడింది. హెలికాప్టర్ కింద పడ్డం, డోర్ ఊడిపోవడం, అంజయ్ గారు అక్కడ పడ్డం. పైలట్కి, సార్ ఏమైంది సార్, ముందు చెప్పవా నువ్వు, ఏమైంది సార్, ముందు చెప్పవా నువ్వు, ఏమైంది సార్, పైనంత చల్లగా ఉంటుందని చెప్పవా, చల్లగా చలి పెడితే పంక బంద్ చేసిన అన్నట్టు. ఇవన్నీ చెప్పానండి నేను. అప్పుడు ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి, ఎన్ని రోజుల తర్వాత ఆయన్ని గుర్తు చేశాం. నాకు టెన్షన్, ఈవిడెవరు, ఎవరెవరో తెలియదు మనకి, తెలియకుండా నేను మాట్లాడేస్తున్నా. చాలా రోజుల తర్వాత ఆయన్ని గుర్తు చేశాను. అమ్మ నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను మన్నించండి అమ్మా, ఏదో సరదాగా కాసేపు నలుగురు నవ్వుతారని ఏదో చెప్పానంటే. తర్వాత ఆయన అయితే గుర్తు చేసే, తర్వాత తెలిసింది ఆవిడే మనమ్మ అని. ఆవిడ ఉన్నారని తెలియక నేను ఇదంతా చెప్పా. నాకెందుకు వచ్చిందండి గోల, నా దూల కాకపోతే. ఇప్పుడు నేను ముందెవరో కనుక్కొని చెయ్యాలి కదా. ఇప్పుడు మీరేమో బ్యాంక్ ఆఫీసర్లు తెలియదు, మీలో పోలీసు వాళ్ళు ఎవరో తెలియదు, ఎంతమంది రిటైర్ అయ్యారో తెలియదు, ఎంతమంది ఏ సర్వీస్లో ఉన్నారో తెలియదు, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నారో తెలియదు, నా మీద ఎవరు రైట్ చేస్తారో తెలియదు. తెలియక గమ్మున కూర్చొని ఏదో నా మోహన్ కృష్ణ నా స్నేహితుడు నన్ను పిలిచినప్పుడు నాకు వచ్చినప్పుడు నవ్వాలి, చప్పటి కొట్టాలి, గమ్మున వెళ్ళిపోవాలి కదా. నేను ఎందుకు నాకు ఇవన్నీ, ఏం మిత్రమా, ఈయన బాగా చేశాడు, ఆయన మధ్యలో డైలాగులు మర్చిపోయాడు, నేను చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు చెప్పు. ఆయన లాగ్ చేశాడు గట్టిగా, నాకెందుకండి ఇవన్నీ. లేదు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీరందరూ అంటే నేను అదే చెప్తున్నా, యూ గైజ్ ఆర్ నాట్ సీరియస్లీ హ్యావ్ నాట్ టేకెన్ దిస్ యాజ్ అ ప్రొఫెషన్. మీరు కేవలం సరదాగా ఒక హ్యూమర్కి, అంటే సాయంత్రం అయితే ఏ క్లబ్కి వెళ్దామా, ఏ పబ్కి వెళ్దామా, లేకపోతే నేను చేసే సీరియల్లో చూద్దామా అని కూర్చోకుండా
ఇప్పుడు నేను సీరియల్ యాక్ట్ చేస్తాను సార్. ఇప్పుడు నా పేరు మీనాక్షి అని ఒక సీరియల్ వచ్చేది, కేవలం 6 సంవత్సరాలే వచ్చింది. 3998 4500 ఎపిసోడ్లు 2000 ఎపిసోడ్లో వచ్చింది సార్. అది ఓన్లీ 2000 ఎపిసోడ్స్ సార్. నేను కేవలం టోటల్గా ఇప్పటి వరకు నేను ఒక 30,000 ఎపిసోడ్లు మాత్రమే యాక్ట్ చేశాను టెలివిజన్ సీరియల్స్లో. అయితే ఆ సీరియల్ చూసినప్పుడు కూడా చాలా మంది ఎట్లా ఉండేదంటే, నేను ఎక్కడికి వెళ్తే రోహిత్ గారు నా పేరు మీనాక్షి, ఎస్ మీ యాక్టింగ్ చాలా బాగుంటుందండి, థ్యాంక్ యూ, ఇంతకని ఏం చేస్తాం. ఇంకొంతమంది మమ్మల్ని చూడగానే నాకన్నా ఎక్కువ సిగ్గుపడతారేంటి మీరు, ఎందుకు మా ఇంటికి పనావిడ వస్తుంది రోజు సిగ్గుపడుకుంటూ వచ్చేది, నువ్వు అలా సిగ్గుపడకే, నీ అమ్మ మా ఆవిడ డౌట్ పడుతుంది, నువ్వేదో సీరియల్ చూసావు ఓకే, అంత మాత్రం చేత నువ్వు ఎందుకు, అది మామూలుగా నీ పని నువ్వు చేసుకో, నువ్వు వచ్చిన పని కానీ. సరే నన్ను అడిగాడు, మీ యాక్టింగ్ చాలా బాగుంటుందండి, థ్యాంక్ యూ, మీరు చాలా బాగా చేస్తారండి, థ్యాంక్ యూ, ఆ సీరియల్ ఎప్పుడైపోద్దండి? ఈ ప్రశ్నకి మేమేం సమాధానం చెప్పగలం? సార్ లక్కీగా ఏదో లక్కీ హ్యాండో లక్కీ లెగ్గో మొత్తానికి ఏ సీరియల్ అడుగు పెడితే ఆ సీరియల్ ఒక 1000 ఎపిసోడ్ దాకా అయితే నడుస్తుంది. సో ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. మీ అందరూ కూడా శతమానం భవతి శతాయుషికోస్. మూర్తి గారు మీరు అసిస్టెంట్ మేనేజరా? అసలు మామూలు టైమింగ్ లేదు సార్. అసలు మీరు ఏదో మీ బాధ్యతల వల్ల, కుటుంబ బాధ్యతల వల్ల, లేకపోతే మీది ఏ ప్రెషర్ వల్ల అక్కడ ఉండిపోయారు, కానీ ఇటు సైడ్ వస్తే తిరిగి తీసేవాళ్ళు ఆల్రెడీ. వెరీ గుడ్. ప్యాషన్ రెండు బాగున్నాయి సార్. అంటే మీకు పెన్షన్ వస్తుంది కాబట్టి టెన్షన్ కూడా లేదు అండి. సరే అందరం అటెన్షన్లో ఉన్నాం. ఓకే రాజా, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. చూసారుగా, ఒక ప్రోగ్రాంలో కూర్చుని 1 గంట సేపు సరదాగా నవ్వుకుంటే ఎంత గ్లో వచ్చిందో. అందుకే మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, హెల్దీగా ఉండాలన్నా, మీ మైండ్ బాగా షార్ప్గా పనిచేయాలన్నా కామెడీ షోస్ని మాత్రం మిస్ అవ్వకండి. సీ యూ ఇంకో మంచి వీడియోతో ఇంకోసారి తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు యాక్టర్ లోహిత్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. Until then, see you. Bye-bye. Be with Lohit. Stay tuned. Thank you.